దర్శనంలో ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను అనమాట. మేము వెళ్ళిన స్వామి ఒక్కొక్కరికి 1000, మేము ముగ్గురు ఉన్న కాబట్టి 3000 ఇచ్చాము అమౌంట్. ఆ 3000 ఇచ్చిన అమౌంట్లో మాకంటే ముందు ఒక 25 మంది ఉన్నారు. మేము దేవుని చూడలేకపోయాం కట్టని తీసేంతవరకు, మేము వెళ్ళేంతవరకు. స్వామి దండ, మా ఫ్రెండు అమ్మాయికి దండ వేశారనమాట, తామర పూలతో దండ. స్వామి వారి మెడలో విగ్రహం మీద ఉండేది, డైరెక్ట్గా తీసుకొచ్చి తనకు ఇచ్చారనమాట. నేనైతే స్టన్, తామర పూలతో దండ తీసుకొచ్చి తినకి వేసి మంచిది అవుతుందని చెప్తానే. నేను కూడా వేసుకొని ఫోటో తీసుకున్నా, చాలా హ్యాపీ అనిపించింది. కొద్దిగా అమౌంట్ ఖర్చు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అనుగ్రహం దగ్గరికి పోలేం, లేకపోతే ఇబ్బంది అవుతుంది. తర్వాత 25 మంది 30 మంది అడ్డం ఉన్నారని చెప్పా కదా, మేము ఫస్ట్ కట్టని తీగానే చూడాలనుకున్నాం, కానీ అవ్వలేదు. ప్రసాదం ఇచ్చారని చెప్పాం కదా, పూజ అంతా అయిపోయిన తర్వాత. సో ఈ ప్రసాదం ఇచ్చారన్నమాట. అమ్మవారి ఫోటో, కుంకుమ, అది దారం చుట్టించారనమాట. ఇది మాత్రం తర్వాత దర్శనం అయిన తర్వాత ఇచ్చారు. ఈ కవర్లో వచ్చేసి ఆ దారం చుట్టినది వచ్చి ఆకు, గొంతు నొప్పి ఇవి ఉన్న వాళ్ళకి పోతుందని చెప్పారు స్వామి. ఇంకా తెలిసింది దారం, గంధం, విభూది. జై మురుగన్.